మునగాకు అట్లు. మునగాకు ఉడకబెట్టేసాను క్లీన్ చేసి. అందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మిక్సీ వేస్తాను. అందులో అంటే బియ్యం పిండి కలపవచ్చు, కానీ నేనేమో బియ్యం పిండి బదులు సోడిపిండి వాడాను. ఇది వచ్చేమో ఎలా వేసుకుంటే బాగుంటుంది నీట్గా. అంటే వేడి ఎక్కువ ఉంది చేయి పెట్టడానికి, అందుకే ఆయిల్ పెట్టి ఇలా చేస్తున్నాను. లేకపోతే చేతితో ఇలా పెట్టుకుంటే బాగుంటాయి. అంటే మునగాకు కూర వండితే తినడానికి ఇబ్బంది పడతారు చాలామంది. ఇలా అయితే హ్యాపీగా తినేయచ్చు. అట్లయితే ఇందులో ఉల్లిపాయలు మళ్ళీ ముక్కలు మురిగినప్పుడు కొంచెం వేసాను, మళ్ళీ ముక్కలు కూడా కొంచెం వేసాను. ఇలా పెట్టుకొని దానికోసము మూత పెట్టేస్తే సిమ్లో పెడితే బాగుంటుంది. ఇది చూడండి, వేయాలి. చిన్నగా పెట్టాను ఫస్ట్. ఇది రెండు వైపులా నెయ్యి వేసుకున్న బాగుంటుంది, నూనె మన ఇష్టం. పెట్టడం అవట్లేదు, పోవడం అవట్లేదు. ఓకే, ఇదే బెటర్. చెంగచీల నిలవాని చేతుని చేతులి చిల్లెలు మునగాకు కనుక కొంచెం బ్లాక్ కలర్లో అనిపిస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. కూరకున్న పచ్చడి ఇలాగైతే బాగా వేగిపోతుంది. ఓకే, ఇది ఎలా ఉందో ఇప్పుడు దీనికి మూత పెట్టి కొంచెంసేపు, అంటే మూత పెట్టేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఉడికినట్టు అవుతుంది. మూత పెట్టుకున్నా ఇప్పుడు ఇంకా టిఫిన్ కవర్ రాలేదు, వచ్చారంటే ఇంకా హడావుడి. నిదానంగా రెండే పెట్టాను, లేకపోతే 4 వైపులు లేకపోతే 4 ఇంకా ఈ 4 పొయ్యిలు ఆ పొయ్యిలు అన్నీ పెట్టేస్తాను. ఏదో ఒకటి పెట్టి వాళ్ళకి హడావుడికి వేసి ఇచ్చేయాలి. దీనికి చట్నీ ఉల్లికారం చేశాను. నేను చేసినది ఇంకో వెరైటీ. ఇంకా చట్నీ కావాలంటే తినచ్చు, పెరుగుతో తిన్నా బాగుంటుంది. చిక్కగా ఉంటుంది కదా, గట్టిగా ఉంది, పెరుగుతో తినచ్చు. ఈ పిండిని ఇంగ్లీష్లో ఏంటంటే గుర్తు రావట్లేదు, కానీ రాగి పిండి, సోడిపిండి, ఈ రెండు గుర్తొచ్చింది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.